హాయ్ నీరుజీ, హాయ్ రమ్య గారు. మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము మాతృదినోత్సవ పండగని మనమందరం జరుపుకుంటున్నాము. ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షలు మన ఎనర్జెటిక్ గ్రూప్ అందరికీ కూడా. అయితే ఈరోజు మన దేశమంతటా కూడా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడంతటి వాళ్ళు మన తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల్లో మొదటి స్థానం మన అమ్మకి దక్కింది. ఎందుకంటే అమ్మ ఒక ఆడది నవమాసాలు మోసి కని పెంచి పిల్లల్ని ఎంత చేరదీసి వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళకు అన్నీ నేర్పిస్తూ మనల్ని ఎంతో ప్రయోజకులను చేశారు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో విషయాల్లో దేశ సిపాయిలు కానీ, తర్వాత డాక్టర్స్, ఇంజనీర్స్, ఇలా ఎంతో గొప్ప గొప్ప విషయాల్లో వాళ్ళందరూ ముందున్నారంటే వాళ్ళ వెనుక తల్లి కారణం. తల్లి ఎలా నేర్పిస్తుందో, ఎలా వాళ్ళని పెంచుతుందో ఆ ప్రకారంగా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై తల్లిదండ్రులకు పేరు తేవడము, తర్వాత తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవడము. మనం ఎలా పెంచితే వాళ్ళు అలా మనల్ని గౌరవిస్తారు, పూజిస్తారు. అలాంటి శుభ సందర్భం ఈరోజు వచ్చింది మనకు. అయితే ఇక్కడ మాతృదేవో భవ అని మన పెద్దలు మనకు చెప్పారు. మనం కూడా చూస్తున్నాం, వింటున్నాం. మాతృదేవో భవ అంటే దేవుడితో సమానమైన తల్లికి వందనాలు. అలాంటి తల్లి మనల్ని ఇంత ప్రయోజకులను చేయడం, తల్లి పడే కష్టము అంతా ఇంత కాదు. ప్రతి ఒక్క ఆడది ఒక తల్లి అవుతుంది. ఆ తల్లి పడే కష్టాల్లో చాలా రకాలుగా ఉంటాయి. కొందరు పెళ్ళయి కష్టాలు పడతారు, కొందరు పిల్లలు పుట్టాక కష్టపడతారు. అది ఏ రకంగా అనేది వాళ్ళ సిచ్యువేషన్లను బట్టి, వాళ్ళ జీవితాలను బట్టి తెలుస్తుంది. అలాంటి వాటిలో నాది ఒకటి. నేను ఒక అభాగ్యురాలినని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మా అమ్మగారికి ఎంత ప్రేమ గల కూతుర్ని, అందరినీ ఇష్టపడేది. అందులో నన్నంటే చాలా ఇష్టపడేది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో మా అమ్మకి దగ్గరుండి నేను అన్నీ చూసుకునేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా అమ్మతోడే వెళ్ళేదాన్ని. ఎక్కడికి వచ్చినా అమ్మ నన్ను కాపెట్టుకొని చూసేది. నేను అమ్మను తోడు విడవకుండా అమ్మతోటే ఉండేదాన్ని. ఎందుకంటే చిన్నవాళ్ళంగా, అందరికన్నా చిన్నదాన్ని కాబట్టి ఇంకా ప్రేమ ఎక్కువ నన్ను చేసేది. అలాంటి మా అమ్మ కూడా ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. మా అమ్మకు మేము 9 మందిని, 6 మంది అక్క చెల్లెళ్ళము, 2 అన్న తమ్ముడు. అందులో నేను 8వ దాన్ని. అక్క చెల్లెళ్ళు లాస్ట్. అందరూ మా అక్కయ్యలు కూడా నన్ను కన్న తల్లిలాగా చూసుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు. వాళ్ళ ప్రేమను కూడా నేను అంత పొందాను. తల్లి లాంటి ప్రేమను పొందాను మా అక్కల దగ్గర. అందరికీ నేనంటే చాలా ఇష్టం. ఇంకా నేను అందరినీ కూడా ఎవరు అత్తగారుల నుంచి మా అమ్మ దగ్గరికి వచ్చిన టైంలో ప్రతి ఒక్కరితో నేను చాలా ప్రేమగా ఉండి వాళ్ళకు తోడు ఉండి వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చూసుకుంటూ
అలా ఉండేసరికి అందరు నన్ను చాలా ప్రేమ చేసేవాళ్ళు. అలాంటి వారికి నేను అందరికీ కన్నీళ్ళు తెప్పించాను. ఎందుకంటే నన్ను చూసుకునే నా భర్త చంపేశారు. అలా నా భర్తని నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు. జన్మలు ఎత్తినా కూడా అలాంటి భర్త దొరకరు. ఎందుకంటే ప్రతి విషయంలో అత్తవారిల్లు అయిన తర్వాత ఎన్నో ఉంటాయి నీరుజి. అలాంటి ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా నన్ను బాధపడనీయకుండా ప్రేమగా చూసుకుని ఇటు తల్లి వాళ్ళకు మంచిగా చూసుకుంటూ నన్ను మంచిగా చూసుకునేవాడు. అలాంటి వాడిని మా బావ ఫ్రెండ్స్, మా బావ కలిసి ఏదో ఒక దానిలో ఇది చేసి ల్యాండ్ విషయంలో మా వారిని తీసుకెళ్ళి చంపి కాళ్ళు చేతులన్నీ కట్టేసి మెడకంతా తలకంతా ప్లాస్టిక్ కవర్ వేసి గొంతు నులిమి చంపేశారు. అలాంటి సిచ్యువేషన్ నా భర్త నాకు అన్యాయమైన విషయం అని కాకుండా మా ఆయన చనిపోయినందుకు అందరూ, మా అక్క చెల్లెళ్ళందరూ, మా అన్న, మా అమ్మ అందరూ కూడా ఎట్లా అయ్యారంటే ఎన్నో ఏళ్ళు రోగం వచ్చి పడ్డట్టు అందరు దివాలా తీసినట్టు అయిపోయారు. అందరికీ ప్రేమ గలదాన్ని నేను, తల్లుల్లాంటి అక్కలు. మా అమ్మ కూడా అసలు మనిషి కాలేదండి, చాలా బాగా చూసుకునేది నన్ను. మా అమ్మ ప్రతి ఒక్క విషయం ఏది చెప్పినా అది జావ దాటకుండా మేము అత్తగారింట్లో చాలా బాగా మసులుకునే వాళ్ళం. ఎవరు ఎన్ని రకాలుగా సతాయించినా కూడా ఏ ఆడది కూడా పడలేదు నీరుజి. అన్ని కష్టాలు పడ్డా నేను, మీతోటి కూడా నేను చెప్పుకున్నాను కదా. అసలు చెప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయి నీరుజి. అలాంటి బాధలు అనుభవించాను నేను. కానీ ఏనాడు కూడా నేను మా అమ్మతోటి కానీ మా అక్కలతోటి కానీ అసలు ఏం చెప్పుకోలేదు. ఎందుకంటే నా వల్ల నన్ను ఎంత ప్రేమగా చూసి ఎంత గారాబంగం చేశారు. ఆ ప్రేమ అనేది వాళ్ళ లోపల ఉండిపోవాలి. వాళ్ళు నా నుంచి బాధపడొద్దని చెప్పి నేను ఒక్క విషయం కూడా వాళ్ళకి చెప్పలేదు నీరుజి. చివరికి మా ఆయనని చంపేసేసరికి ఎవరికి కూడా మనసు ఆగలేదు. అందరూ విపరీతమైన బాధలతోటి అసలు మంచం పడ్డారు నీరుజి. మా చిన్నక్క అయితే మూర్చపోయి పడి 2-3 రోజులు అసలు ఇవ్వలేదు నీరుజి. వాళ్ళంత బాధపడ్డారంటే నన్ను ఎంత ప్రేమ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఇప్పటికీ కూడా నాకు ఏ కష్టం రానియకుండా, మీకు తెలుసు కదా, ప్రతి కష్టంలో వాళ్ళు పాలు పంచుకునే వాళ్ళు నీరుజి. అందులో మీరు కూడా నాకు ఒక తోబుట్టులాగా, ఆడబిడ్డలాగా మీరు కూడా మాకు ఎంతో సహాయం చేశారు. ఇలాంటి సహాయం ఎవ్వరు కూడా పొందలేదు నీరుజి. మా అత్తగారు నా జ్యువెలరీ కానీ అన్నీ తీసుకుని నన్ను నా పిల్లల్ని వదిలేశారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక్కరు కాదు 5 మంది 6 మంది తల్లులు కలిసి నన్ను చేరదీసి నన్ను ఒక ఇంట్లో ఉంచారు.
నెల అన్ని కష్టాలు పడుతూ మా పాపలను బాబును నేను మంచిగా చూసుకుని వాళ్ళని పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారంటే, నిన్న రాత్రి కూడా మదర్స్ డే అని చెప్పి నీరుజిని మీకు ఫోన్ చేస్తే అసలు ఆ నైట్ బాగుంటుందని చేయలేదు, కానీ కేక్ కట్ చేసి అంత సెలబ్రేషన్ చేసే వరకు మిమ్మల్ని చాలా గుర్తు చేసింది నీరుజి. అంటే ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే దానికి కారణం మీరే నీరుజి. నీరుజి, మా ఆయనను చంపి ఒక కార్లో తీసుకొచ్చారు, పెద్ద కార్లో. ఎందుకంటే హైట్, పర్సనాలిటీ అంతా చాలా బాగా పెద్దగా ఉండేవాడు. అతన్ని ఇట్లా కాళ్ళు చేతులు ముడుచుకొని తీసుకొని వచ్చేసరికి అలాంటి సిచ్యువేషన్లు ఎవరు కూడా చూడలేరు. నీరుజి, మా అమ్మ నా దగ్గర తన ఒడిలో నుంచి చంటి పిల్లల్ని ఎట్లా కాపాడతారు అలా నన్ను దాచుకుంది నీరుజి. మా అమ్మ రుణం ఎన్ని జన్మలకి తీర్చుకోలేనిది. ఎంత కష్టాలలో ఉన్నా కూడా నాకు వాళ్ళు కష్టాలు పెడుతున్నారని చెప్పి ఇంట్లో పనమన్నా వాళ్ళ పనామెతోటి నా ఇంటి పనులు చేయనిచ్చేవాళ్ళు కాదు. అందుకోసం మా ఇంట్లో నాకు పని మనిషిని కూడా మా అమ్మనే పెట్టి వెళ్ళింది నీరుజి. ప్రతి నెల పని మనిషికి కూడా డబ్బులు పంపించేది. మా ఆయన చనిపోయినాక చంటి పిల్లని ఎలా చూసుకుంది అలా చూసుకుంది నీరుజి. ఒక్క విషయంలో కాదు, కన్న తల్లి అంటే ఆమె పుట్టిన నుంచి కష్టాలు అనుభవించిన, సుఖాలు అనుభవించిన, పెళ్ళైన తర్వాత కొన్ని బాధ్యతలతోటి పిల్లల్ని ఎంత కంటికి రెప్పలాగా కాచుకొని ఉంటారు. మా అమ్మ చనిపోయే వరకు కూడా నన్ను అట్లా కాపాడుకుంది నీరుజి. ఎక్కడ కూడా తగ్గనియలేదు. నాకు నా పిల్లలకి ఏ లోటు రానియలేదు. అలాంటి అమ్మను ఈరోజు గుర్తు చేసుకుని నేను ఆమెను గుర్తు చేసుకుని బాధపడటం కాదు, ఆమె చేసినవి అన్ని నాకు చేసిన సేవలు నేను ఆమెకు చేయలేకపోయానన్న చాలా బాధ ఉంది. అలాంటి అమ్మ రుణాన్ని మనం ఏ జన్మలో కూడా తీర్చుకోలేం నీరుజి. మన పిల్లలకు మనం ఏ లోటు రానియకుండా చూసుకోవాలని మా అమ్మ కూడా ఎంత తపన పడేది మా పిల్లల గురించి. ఆమె చనిపోయే ముందు కూడా మా పిల్లల చేతులు వదలలేదు, నన్ను వదలలేదు నీరుజి. మా అమ్మని చూసి రేపు చనిపోతుందనగా మా అమ్మని చూసి మళ్ళీ పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని హైదరాబాద్ వచ్చేసాను. వచ్చి నా ఇంటి తాళం తీస్తున్నాను, మళ్ళీ మా అమ్మ చనిపోయిందని చెప్పి వార్త వచ్చేసి ఎట్లా పోయామో అట్లా మళ్ళీ ఇంటికి వచ్చేసాను నీరుజి. తెల్లవారు చనిపోతుందనగా మా అమ్మ నన్ను పక్కల పండుకోబెట్టుకుని చంటి పిల్లలాగా నన్ను అంతా ఒళ్ళంతా నిమిరింది నీరుజి. ఎంత తెల్లవారి చనిపోయిందంటే నా ఒళ్ళంతా ఎంత బాధగా అనిపించింది, చాలా బాధగా అనిపించింది. అమ్మ రుణం తీర్చుకోలేనిది నీరుజి. అమ్మ అంటేనే కమ్మనైనా చల్లని పలుకు నీరుజి. ఆ అమ్మ మనసులో ఎటువంటి కల్మషము, ఎటువంటి భేదభావాలు, ఎటువంటి తారతమ్యాలు లేకుండా
ఎంత 9 మంది బిడ్డలను చాలా బాగా చూసుకుంది నీరుజీ. ప్రొద్దున కానీ ప్రతిరోజు అందరము ఎవరి చదువులకు వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళం. రాత్రిపూట కానీ ఆదివారం కానీ అందరికీ పల్లెంలో ఆవకాయ కానీ చేసిన కూరలు కానీ ఆమె చేసేటివి అని చాలా స్పెషల్గా ఉండేవి నీరుజీ. మా అమ్మది నాకు వచ్చింది నీరుజీ వంటకాలది. అలా అందరికి కలిపి ముద్దలు పెట్టేది నీరుజీ. అంతమంది మొక్కే తల్లులు. ఇప్పుడు మా తోటి వాళ్ళమే కాకుండా మా అక్క పిల్లలు కానీ ఎవరు వచ్చినా కూడా అందరికి ఒకే పళ్ళెంలో కలిపి అందరికి ఇచ్చేది. మళ్ళీ ఎంగిలి అనేది ఎవరికి అంటనీయకుండా ఒక్కొక్కరి ముద్ద ఒక్కొక్కరి చేతిలో పెట్టి ఇట్లా రౌండ్గా కూర్చోబెట్టుకొని అంతమందికి తినిపించేది నీరుజీ. ఆ తిన్న ముద్దలు కానీ ఆమె చేసిన ప్రతి ఒక్క పని కళ్ళకు కట్టినట్టు ఇప్పటికీ నేను మా అమ్మని తలుచుకుంటూ వంట చేసుకోవడం. ఆమె అన్నపూర్ణాదేవిని ఫస్ట్ తలుచుకుంటాను, తర్వాత మా అమ్మని తలుచుకుంటాను నీరుజీ. వీళ్ళని తలుచుకొని క్షణం అనేది ఉండదు. ఇంకా అమ్మ ఎట్లా నన్ను ఎంత బాగా చూసుకుందో, పెళ్ళి తర్వాత నా భర్త కూడా అంతే బాగా చూసుకున్నాడు నీరుజీ. మా అమ్మను మా తల్లిగారిని మర్చిపోయేటట్టు చూసుకున్నాడు నీరుజీ. అంత మంచి భర్తను వీళ్ళ చేతులు ఎట్లా వచ్చాయి చంపడానికి. నాకు ఇటు అమ్మ లేక భర్త లేక చాలా బాధను అనుభవిస్తున్నాను. మానసిక బాధ చాలా ఉంది నీరుజీ. ఎవరికి చెప్పుకోవాలి, ఇటు పిల్లలకు చెప్పలేని పరిస్థితి. నా కంట తడి చూడరు నీరుజీ. పిల్లలు కంట తడి పెట్టనియరు. ఇన్ని రోజుల బాధ ఇప్పుడు మీతోటి చెప్పుకొని నా మనసును కుదుటపరుచుకుంటున్నాను నీరుజీ. ఈ మాతృదినోత్సవ సందర్భంగా మన అమ్మ ప్రేమను పొందిన విషయాలన్నీ మనమందరం తలుచుకొని మన అమ్మను ప్రాణాలతో ఉంచాం నీరుజీ. ప్రతి చోట అమ్మ గుర్తుకొస్తుందంటే ఆమె ఎక్కడో మనల్ని దీవిస్తూ ఉంటూనే ఉంది నీరుజీ. ఒకసారి అమ్మ ఫౌండేషన్ దానికి మనం వెళ్ళాం కదా నీరుజీ. అక్కడ చెట్లు నాటాము. ఆ చెట్లు మనకు కొన్ని ఇచ్చారు కదా. అందులో హైబిస్కస్ చెట్టు, దాచన పూది, 5 రెక్కల దాచన పూది నీరుజీ. ఇప్పటికీ పూలు పూస్తూనే ఉన్నాయి నీరుజీ. వారంకొకటి 2 రోజులకొకటి చిన్న చెట్టు కానీ పూలన్నీ పూస్తున్నాయి నీరుజీ. అంటే మా అమ్మ ఆశీర్వాదం నాకు ఇప్పటి వరకు ఇంకా ఉంది నీరుజీ. ఎల్లకాలం ఉంటుంది కానీ ఆ పూలను చూసినప్పుడల్లా చెట్టు కిందికి వెళ్ళి మా అమ్మ ఆశీర్వాదంగా ఇలా చెట్టు కింద తల ఆనిచ్చి దండం పెట్టుకుంటాను నీరుజీ. పూలు కూడా అంత బాగా పూస్తున్నాయి. మీకు అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను. చూడండి అమ్మని ఎన్ని రకాలుగా తలుచుకుంటున్నామంటే అమ్మ సేవలు ఎనలేనివి నీరుజీ. అమ్మ ప్రేమను మరవలేనిది. అమ్మ ప్రేమను మనం ఎంతో మన పిల్లలకి పంచాల్సి ఉంది నీరుజీ. మన పిల్లల్ని కూడా మనం అమ్మని ఎలా తలుచుకొని బాధపడుతున్నాము, ప్రేమ పడుతున్నాము, మన పిల్లలు కూడా మనల్ని అలా తలుచుకోవాలి నీరుజీ. ఎక్కడ కూడా మన పిల్లలకు తగ్గనీయకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన అమ్మలు కూడా మనకు అలానే చాలా ప్రేమతోటి చూసుకొని మనల్ని ఇంత బాగా చేశారు. మనం ఇంత ఏదో విషయంలో ప్రయోజకులమే ఈరోజు మనమందరం. ఆఖరికి పిల్లలను కానీ పెంచడంలో కూడా అది కూడా ఒక ప్రయోజనమే ఈరోజు. అలాంటి దినాన్ని మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఏడుపుతో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది కాదు. ఈ ఏడుపు అనేది ఆనంద బాష్పాలు, అమ్మను గుర్తు చేసుకునే తీపి జ్ఞాపకాలు నీరుజీ. మాతృదేవో భవ. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో జన్మల వలపుల మూట, వలపుల మూట.
మాతృదేవో భవ.